సారథి సంస్థ నటరత్న ఎన్టీఆర్ హీరోగా హైదరాబాదులో 2 చిత్రాలు నిర్మించింది. ఇవి 2 తమిళంలో శివాజీ గణేశన్ నటించిన చిత్రాలకు రీమేక్ కావడం విశేషం. ఆ చిత్రాలు కలసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు. ఈ 2 చిత్రాల్లోనూ మహానటి సావిత్రి కథానాయిక కావడం మరో విశేషం. కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించగా, ఆత్మబంధువు సినిమాకు భానుమతి భర్త రామకృష్ణ దర్శకుడు. మానవ సంబంధాలు, వాటిలోని భావోద్వేగాలు ఇతివృత్తంగా ఆత్మబంధువు చిత్రం రూపుదిద్దుకుంది. మనిషికి మనిషి ఆత్మబంధువుగా మారడానికి రక్త సంబంధంతో పని లేదని రుజువు చేసిన కథ ఇది. ఈ తరం తప్పకుండా చూడాల్సిన ఆత్మబంధువు చిత్ర విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. నటరత్న ఎన్టీఆర్కు ఎంతో కలిసి వచ్చిన సంవత్సరం 1962. ఆ ఏడాది ఆయన 10 చిత్రాల్లో నటించగా, వాటిల్లో గులేబకావళి, భీష్మ, గుండమ్మ కథ, మహామంత్రి తిమ్మరుసు, రక్త సంబంధం, ఆత్మబంధువు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. విశేషం ఏమిటంటే, రక్త సంబంధం చిత్రంలో అన్నా చెల్లెళ్లుగా నటించిన ఎన్టీఆర్, సావిత్రి ఆ సినిమా విడుదలైన 43 రోజులకు వచ్చిన ఆత్మబంధువు చిత్రంలో హీరోయిన్లుగా నటించి అలరించారు. అంతకుముందు వచ్చిన ఎన్టీఆర్ 100వ చిత్రం గుండమ్మ కథలోనూ వీరిద్దరూ జంటగా నటించారు. ఈ 3 చిత్రాలు సిల్వర్ జూబిలీ జరుపుకోవడం గమనార్హం. ఈ అరుదైన రికార్డ్ ఎన్టీఆర్, సావిత్రులకు మాత్రమే సొంతం. సొంత బిడ్డల స్వార్థంతో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే నౌకరులైన భార్యాభర్తలు ఆ యజమానికి ఆత్మబంధువులై చెల్లాచెదురైన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేయడం ఆత్మబంధువు చిత్ర ఇతివృత్తం. ఇంటి యజమానిగా ఎస్వి రంగారావు, ఆయన భార్యగా కన్నాంబ, కొడుకులుగా వల్లం నరసింహారావు, ఏడిద నాగేశ్వరరావు, కూతురిగా గిరిజ నటించారు. హాస్యం కోసం రేలంగి, పద్మనాభం, సూర్యకాంతం ఉండడంతో సీరియస్ కథగమనంలో కొంత రిలీఫ్ ఉంటుంది. అపర కృష్ణునిగా తెరపై వెలిగిన ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లోనే కాకుండా కొన్ని జానపద సాంఘిక చిత్రాల్లో కూడా కృష్ణుని గెటప్లో కనిపించారు. అలాగే ఆత్మబంధువు చిత్రంలో ఎవ్వరో ఏ ఊరో అంటూ సాగే పాటలో కాసేపు శ్రీకృష్ణునిగా కనిపిస్తారు. ఈ సినిమాకి మహాదేవన్ అందించిన సంగీతం ఎస్సెట్ అయింది. చిత్రకథను అంతర్లీనంగా చెప్పిన అనగనగా ఒక రాజు, చదువురాని వాడవని దిగులు చెందకు, చీరగట్టి సింగారించి వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. దర్శకుడు రామకృష్ణారావు తన సొంత బ్యానర్ భరణి పిక్చర్స్ పతాకంపై కాకుండా బయటి సంస్థలకు చేసిన 4 చిత్రాల్లో ఆత్మబంధువు ఒకటి. ఈ చిత్రానికి పడిక్కాదమేదయి తమిళ సినిమా ఆధారం అయినా దానికి మాతృక బెంగాలీ నవల జోగులు యోగు. అదే పేరుతో 1953లో బెంగాలీ చిత్రం కూడా వచ్చింది. ఆత్మబంధువు 1962 డిసెంబర్ 14న విడుదలై ఘన విజయం సాధించిన తరువాత ఈ కథను 1967లో ఏవిఎం సంస్థ భీమ్ సింగ్ దర్శకత్వంలో హిందీలో మెహర్బాన్ చిత్రాన్ని నిర్మించింది. సునీల్ దత్, నూతన్ జంటగా నటించారు. 1971లో ఇదే కథను కన్నడంలో రాజ్ కుమార్, జయంతి జంటగా పేకెట్ శివరం దర్శకత్వంలో బాలబంధన పేరుతో తీశారు. అక్కడ పెద్దగా ఆడలేదు. ఎన్టీఆర్ ఆత్మబంధువు ఇతివృత్తంతోనే ఆయన నటవారసుడు బాలకృష్ణ హీరోగా రాము చిత్రం రూపుదిద్దుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.